హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. ఈ మసాలా అంటే ఎక్కువ హెవీ గరం మసాలాలు, స్పైసెస్ అయితే ఏం వాడలేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఎక్కువ ఏం మసాలాలు వాడకుండా పిల్లల కోసం వండే వాళ్ళైతే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. అయితే మిల్ మేకర్ కర్రీ అనేది నేను రెగ్యులర్గా చేస్తాను. కొన్నిసార్లు టొమాటో వేస్ట్ చేస్తాను, కానీ దానికంటే కూడా ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను తీసుకున్న మిల్ మేకర్లు అనేవి వేడి నీళ్ళలో వేసి చల్లగా అయిపోయే వరకు ఉంచానండి. మనకు మిల్ మేకర్లు అనేవి 2-3 రకాలుగా దొరుకుతాయండి బయట. సో కొన్ని ఏంటంటే మనం వాటర్లో వేసి కాసేపు ఉంచితేనే మొత్తం మెత్తగా అయిపోతాయి, మళ్ళీ కర్రీలో వేసినప్పుడు స్మాష్ అయిపోతాయి. కొన్ని ఏమో చాలాసేపు అయినా అలాగే ఉంటాయండి, అస్సలు గట్టిగా ఉంటాయి కర్రీలో మనం ఎంతసేపు నీళ్ళల్లో ఉంచినా. కొన్ని ఏంటంటే మెత్తగా అవ్వవు, అలా అని తింటుంటే గట్టిగా ఉండవు, నార్మల్గా ఉంటాయి. అలాంటివి కొంచెం చూసి తీసుకోండి. ఈ మిల్ మేకర్లు అనేవి కొంచెం మంచి క్వాలిటీనే అండి, విడిగా తీసుకొచ్చినాయి కాదు, ప్యాకెట్లో వచ్చినాయి. బాగున్నాయి, నాకైతే మంచిగా నచ్చినాయి, అందుకే చెప్తున్నాను. సో ఇవి మనం ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచిన మరీ మ్యాష్ అయిపోవు, అలా అని గట్టిగా కూడా ఉండవండి, చాలా బాగుంటాయి. ఈ కర్రీని మనం మటన్ కర్రీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటాయండి. కొన్ని మిల్ మేకర్లు స్మాష్ అయిపోతాయి, అలాంటి వాటితోనే ఎక్కువ రెసిపీస్ అనేవి అంత పర్ఫెక్ట్గా కుదరవు. అది కొంచెం చూసి తీసుకోండి. ఈ మిల్ మేకర్లు అనేవి రెగ్యులర్గా తీసుకుంటే మంచిది, అలా అని ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా తీసుకోవద్దండి. సో నేనైతే ఎప్పుడైతే వెజిటేబుల్స్ అయిపోతాయో అప్పుడు, అంటే మంత్లీ అట్లీస్ట్ 1 టైం అలా చేస్తాను, మరీ ఎక్కువగా చేయను. కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ సార్లు తీసుకోకుండా ఉంటే మంచిదంట అండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ కర్రీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఆయిల్ తీసుకున్నానండి కర్రీకి సరిపడా. ఇందులోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు అన్నీ అవసరం లేదండి దీనికోసము. నేనైతే కర్రీ కొంచెం ఎక్కువనే కావాలి కాబట్టి టొమాటోస్ ఎక్కువ తీసుకుంటున్నానండి. మీకు మిల్ మేకర్స్ ఎక్కువ తినాలి, కర్రీస్లో మిల్ మేకర్ ఎక్కువ కనిపించాలనుకుంటే కొన్ని టొమాటోస్ అనేవి తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అయితే కొంచెం సేపు వేయించుకోవాలి ఆయిల్లో. నాకు వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఒక్కసారైనా నేను అర్జెంట్ టైం ఉన్నప్పుడైనా నాకు ఈ మిల్ మేకర్లు అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. అందుకే నేనైతే కొంచెం సేఫ్గా ముందే అయితే తెచ్చి పెట్టుకుంటాను. కర్రీ పర్పస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు లంచ్ బాక్స్కి కూడా నేను డైరెక్ట్ మిల్ మేకర్ రైస్ చేసేసి పంపించేస్తాను బాబుకి, కాబట్టి నాకు అవి సేఫ్ అనిపిస్తుందండి. నేనైతే మ్యాక్సిమం ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంచుకుంటాను. అయితే ప్రతిసారి ఇవే అని కాదు, ఒక్కొక్కసారి బయటికి వెళ్ళే వీలైనప్పుడు నేను నార్మల్గా షాప్లో కానీ లేదంటే చిన్న ప్యాకెట్స్ అమ్ముతారు మార్కెట్లో, అలా అయినా తీసుకొస్తాను. కాకపోతే ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి. క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించింది, కర్రీ కూడా టేస్టీగా ఉంది. మిల్ మేకర్కి ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, వీటిలో ఆ స్మెల్ అనేది చాలా తక్కువగా ఉంది. కర్రీ తినేటప్పుడు అయితే అసలు ఆ స్మెల్ అనేది రాలేదు. సో నాకైతే నచ్చింది. ఇంక ఇక్కడ మనం తీసుకున్న టొమాటోస్ అన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోయినాయి కదా. ఈ టొమాటోలు పర్ఫెక్ట్గా కుక్ అయితేనే మనకు అనేది కర్రీ గ్రేవీగా ఉంటుందండి, లేకపోతే మిల్ మేకర్తో అంతేం మిక్స్ అయ్యి గ్రేవీ రాదు కాబట్టి మనకి ఇంకా పొడిగా అతుక్కున్నట్టుగా ఉంటుంది అన్నట్టు కర్రీ అనేది, అంత కంఫర్ట్గా ఉండదు తినడానికి. సో టొమాటోలు పర్ఫెక్ట్గా మంచిగా కొంచెం టైం పట్టినా సరే స్లోగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. టొమాటోలు మొత్తం అంతా మ్యాష్ అయిపోవాలండి, అప్పుడే బాగుంటుంది మనకి గ్రేవీ అనేది. సో మీరు టొమాటో మిల్ మేకర్ కర్రీ చేసినప్పుడైనా అంతే, టొమాటోలు పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయిపోయిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మసాలా కోసం అయితే నువ్వులు, పల్లీలు, నువ్వులే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి, పల్లీలు తక్కువ తీసుకున్నాను. అంతే, కొంచెం చింతపండు, మరి ఎక్కువ పుల్లటి టేస్ట్ అవసరం లేదు నాకు. సో కొంచెం మరి చప్పగా ఉండకుండా కొంచెం అంతా చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా తొందరగానే కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఈ మసాలా అనేది ఎక్కువసేపు టైం పట్టదు. నేను ఎందుకంటే చాలా ఫైన్గా పేస్ట్ పట్టుకున్నాను కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనం ముక్కలకంతా ఒకసారి టొమాటోలో మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందామండి. ఫాస్ట్గా కుక్ అవుతుంది, మంచిగా ఆయిల్ కూడా తొందరగా పైకి వచ్చేస్తుంది.
చూసారా, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో, మసాలా మొత్తం అంతా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఈ ప్యాన్లో కర్రీ కూడా నాకైతే చాలా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నాకైతే చాలా ఇష్టము దీంట్లో కర్రీస్ చేయడము. చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ నేనైతే కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మసాలా పేస్ట్లో మంచిగా కలిసేలాగా కలుపుకొని అడుగు మాడకుండా మంట అనేది అడ్జస్ట్ చేసుకోండి. స్లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయడానికి ట్రై చేయండి. తొందరగా అవ్వాలని మంట పెద్దగా పెట్టి వండామనుకోండి టేస్ట్ రాదు, ప్లస్ మసాలా అంతా మాడిపోయిన టేస్ట్ వస్తే మళ్ళీ అసలు బాగుండదండి. సో చూడండి, చాలా యమ్మీగా వస్తుంది కర్రీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను రెగ్యులర్గా కర్రీస్లోకి వేసే పొడి వేసి కొంచెం అంతా గరం మసాలా వేస్తున్నానండి. ఇందులో నేను స్పైసెస్ డైరెక్ట్గా అయితే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఈ కొంచెం పౌడర్ సరిపోతుంది. మరి ముందుగానే లవంగాలు అలాంటివి వేసుకున్నాం అనుకోండి కొంచెం ఘాటు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను అందుకే ముందు ఏం తీసుకోవట్లేదు, కొంచెం పౌడర్ వేసాను అంతే. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నానండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం ఇందులోకి మళ్ళీ మిల్ మేకర్లు యాడ్ చేయాలి కాబట్టి అవి కొంచెం గ్రేవీని పీల్ చేసుకుంటాయి కదా. సో అప్పుడు నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు కూడా వాటర్ అనేది చూసి వేసుకోండి. మరీ ఎక్కువ వేసినా మళ్ళీ మిల్ మేకర్స్ పీల్ చేసుకుంటాయి కదా అనేసి ఎక్కువ వేసారనుకోండి కర్రీ టేస్ట్ పోతుంది. మిల్ మేకర్లు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాయి, తర్వాత కర్రీ అనేది మరీ లూజ్గా ఉన్నా కూడా అస్సలు బాగుండదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది, తినడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి నేను ఇంకొక 2 మినిట్స్ అయితే కర్రీ కుక్ చేసుకుంటున్నాను. అంతే, ఫైనల్గా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, సైడ్కి ఆయిల్ అంతా ఫామ్ అయింది కదా. ఇప్పుడు కొంచెం అంతా పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకుని వేసుకుని రెడీ.